శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు నిన్ను మాత్రమే ఎంచుకున్నాను బిడ్డ. ఈ అవకాశాన్ని ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేసినా చాలా చాలా కోల్పోవలసి వస్తుంది, జాగ్రత్త అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఈరోజు నీకు ప్రతి ఒక్క కష్టాన్ని కూడా తొలగించబోతున్నానమ్మా. ఇప్పుడు కూడా భయపడుతూ ఉన్నావు కదా, దేని గురించి కూడా ఆలోచించవద్దు. ఏది కూడా నీ మనసులో ఉంచి కొని బాధపడవద్దు. చూడమ్మా, జాతకాలు ఎప్పుడు కూడా చూడవద్దు, నమ్మవద్దు. నాపై విశ్వాసం ఉంచు. నేను అన్నీ కూడా చక్కబెడతాను. నా బిడ్డవైన నువ్వు దేని గురించి కూడా భయపడాల్సిన పని లేదు. సమాజంలో 10 మంది 10 రకాలుగా చెప్తూ ఉంటారు. అన్నిటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నీ సంతోషాన్ని నువ్వే కోల్పోవాల్సి వస్తుంది కదా. అందుకే బిడ్డ, నీ పూర్తి విశ్వాసం నాపైన ఉంచు. నువ్వు ఏది కోరితే అది నీకు అందిస్తాను తల్లి. అందులో నీకు ఎలాంటి సందేహం కూడా వలదమ్మా. చూడమ్మా, నా భక్తుణ్ణి నేనే ఎన్నుకుంటాను. నా భక్తుణ్ణి ఎంత దూరానున్నా సరే పిచ్చుక కాలికి దారం కట్టి లాక్కున్నట్టుగా రకరకాల విషయం మీద నేనే వారిని నా వద్దకు రప్పించుకుంటాను. ఎవరూ కూడా వారంతటి వారిగా నా వద్దకు రారు. గుర్తుపెట్టుకో. ఈ విధంగా నువ్వు కూడా నా భక్తుని అయిపోయావో నేను నిన్ను ఎంచుకున్నాను బిడ్డ. అందుకే నువ్వు నన్ను పూజించగలుగుతున్నావు. ఈ తండ్రి మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయు. నా భక్తులుగా మారడానికి, నేను వారిని ఆశీర్వదించడానికి ఎవరైతే అర్హులు ఉంటారో, ఎవరైతే మంచి మనసు కలిగి ఉంటారో వారిని నేనే ఎన్నుకుంటాను బిడ్డ. వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే వారి మనసు నేను తెలుసుకుంటాను, నా వైపు తిప్పుకుంటాను. చెప్పాను కదా, పిచ్చుక కాలికి దారం కట్టి లాక్కున్నట్లుగా రకరకాల విషయం మీద నేనే వారిని నా వద్దకు రప్పించుకుంటాను. మరి నా బిడ్డను నేనే ఎంచుకున్నప్పుడు వారికి మంచి చేయకుండా ఉంటానా? వారికి హాని కలిగినిస్తానా తల్లి? ఒక్కసారి ఆలోచించు. ఇక్కడ ఏది కూడా నీకు నువ్వుగా చేయడం లేదు. నా ఆజ్ఞ మీదే చేస్తూ ఉన్నావు. నా ఆజ్ఞను పాటించు. నా మార్గంలో నడు. నేను నా వద్దకు రప్పించుకుంటానమ్మా. నువ్వు కోరింది నీకు అందించి నువ్వు సంతోషంగా ఉండేలా ఆశీర్వదిస్తాను. చూడు తల్లి, ఎప్పుడైనా సరే నిశ్చింతగా ఉండు. ఎప్పుడైనా సరే నువ్వు నిశ్చింతగా ఊరుకుని ఉంటే నేను చేయవలసిందంతా చేసి చివరికి గమ్యానికి నిన్ను చేరుస్తాను తల్లి. ఈ తండ్రి చెప్పినవి చేసుకుంటూ వెళ్తే చాలమ్మా. నీకు కావాల్సింది నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. ఈ పని చెయ్యు. ఎప్పుడు కూడా ఈ గ్రంథాన్ని చదువు. ఈ దేవుడి నామాన్ని ఉచ్చరించని ప్రతిరోజు కూడా నా యొక్క నామస్మరణం చేస్తూ ఉండు. ఇలాంటి సమస్యలు కానీ ఇలాంటి కష్టాలు కానీ నీ దగ్గరకు నీ దరి చేరనివ్వనమ్మా. అవును తల్లి, నీ తండ్రి పైన నమ్మకం ఉంచి నీ వెనుక ఎన్నో జన్మలతో నీతో ఉన్నాను కాబట్టి తల్లి, ఈరోజు రాబోయే జన్మలన్నిట్లో కూడా నీతోనే ఉండగలను. మళ్ళీ మళ్ళీ మనం కలుసుకుంటాను బిడ్డ. నాకు అప్పచెప్పిన ప్రతి పైసా కూడా నేను లెక్క చెప్పుకోవాలి కదా. అందుకే ఈ రుణం ఎప్పటికీ కూడా తీరేది కాదు. నా బిడ్డలకి నేను ఎంతగానో రుణపడిపోయి ఉన్నానమ్మా. జన్మల బంధానికి నేను తప్పకుండా బాధ్యతగా వ్యవహరిస్తాను. నా బిడ్డల జీవితాన్ని నేను చక్కబెట్టుకుంటాను. అందుకే చెప్తున్నాను, నీకు ఎల్లప్పుడూ కూడా ఈ తండ్రికి తోడుగా ఉంటానని గుర్తుపెట్టుకో బిడ్డ. మన బంధం ఈనాటిది కాదు, ఇది ఎన్నో జన్మల బంధం. ఇక రాబోయే జన్మల్లో కూడా ఇలాగే కొనసాగుతుంది. దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో. నీ తండ్రి ఎల్లప్పుడూ కూడా నీతోనే ఉంటారు. చూడు బిడ్డ, నా భక్తులను రక్షించుకోవడానికి వేల కోసల దూరం వెళుతూ ఉంటాను. ఇకపై కూడా వెళ్తాను. నా బిడ్డలు ఏ మూల నన్ను స్మరించినా, ఏ వైపు నుంచి నన్ను పిలిచినా తప్పకుండా వారి దగ్గరికి వెళతాను. వారు నన్ను కోరింది వారికి అందించి వస్తాను. అన్నీ నావే. అందరికీ అన్నీ ఇచ్చేది నేనే. నా ఆజ్ఞ లేక ఆకైనా కదలదని గుర్తుపెట్టుకో.
మరి అలాంటప్పుడు నాకు తెలియకుండా నా బిడ్డకు ఏదైనా హాని జరిగినిస్తానో చెప్పు. నాకు తెలియనిది ఏది జరగదు తల్లి. అందుకే నా బిడ్డల్ని ఎల్లప్పుడూ కూడా ఏదో ఒక విధంగా హెచ్చరిస్తూ ఉంటాను. మంచి మార్గాన్ని వారికి చూపిస్తూ ఉంటాను. ఏ మార్గంలో నడిస్తే వాళ్ళు సంతోషంగా ఉండగలరు, పాప కర్మల సైతం దూరం చేసుకోగలరు, ఆ మార్గాన్ని నిరంతరం వారికి చూపిస్తూనే ఉంటాను. ఆ మార్గాన్ని అనుసరించి నడవమని నీకు చెబుతాను బిడ్డ. నీ మనసులో ఏదో అలజడి ఉంది కదా తల్లి. ఆ అలజడి ఎందుకు వస్తుందో తెలుసా? ఈ తండ్రిపై పూర్తి నమ్మకం నీకు లేనప్పుడు మాత్రమే నీకు అలజడి కలుగుతుంది. అయినా సరే నీ మనసులో ఇంకా సందేహంగా ఉందా బిడ్డ? సందేహాన్ని పక్కన పెట్టు. ఈ తండ్రిపై భారం వెయ్యు. నా బిడ్డకు నేను మాటిస్తున్నానమ్మా. నువ్వు కోరిన ప్రతీది కూడా నీకు అందిస్తాను. నీ కుటుంబాన్ని నేను చక్కబెడతాను. బాబా గురించి తెలిసిన వారు ఎవ్వరూ కూడా వారి జీవితం గురించి బెంగ పెట్టుకోవద్దు. పసి బిడ్డలకు ఉన్న మనసు తల్లి నీది. ఆ మనసును నేను గాయం కలగనివ్వను. చూడమ్మా, ఇది ద్వారకామయి అంటే తల్లి వంటిది. ఆమె ఒడిని ఆశ్రయించిన వారి కష్టములన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటారు. నువ్వు ఎక్కడి నుంచైతే నన్ను ప్రార్థిస్తావో ఆ ప్రదేశమే నీకు ద్వారకామయిగా పిలుస్తుంది. ఆ ప్రదేశమే నీకు తల్లి కాగలదు. ఆ ప్రదేశమే నీకు సుఖ సంతోషాలు ప్రసాదించగలదు. దయామయుడైన ఈ పకీరు నిన్ను తప్పకుండా రక్షించుకుంటాడమ్మా. అంత విశ్వాసం ఉంచు. భయపడద్దు, ఆందోళన పడద్దు. నేనున్నానక తల్లి, అన్నిన్ని చూసుకుంటాను. నీకు మాట ఇచ్చినట్లుగానే నీ కోరికలన్నీ కూడా నెరవేరుస్తాను బిడ్డ. ఎన్నో కష్టాలు అనుభవిస్తున్న నా బిడ్డకి ఇకపై ఆనందకరమైన జీవితాన్ని నేను ప్రసాదిస్తానమ్మా. నీ జీవితం గురించి, నీ భవిష్యత్తు గురించి ఇక నువ్వు అస్సలు కూడా ఆందోళన చెందవద్దు. నువ్వు భయపడినట్లుగా ఏది కూడా జరగదు. నువ్వు చాలా సంతోషంగా ఉంటావమ్మా. నీ తండ్రి మాటలు అర్థమవుతున్నాయి తల్లి. ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఈ తండ్రిని నమ్మిన వారు ఎప్పుడు కూడా మోసపోయిందే లేదు. వారు కోరినది ప్రతీదీ కూడా వారికి అందించాను. అలాగే నా బిడ్డకు కూడా అందిస్తాను. ధైర్యంగా ఉండమ్మా. నీకు నీ బాబా ఉన్నారని చాలా ధైర్యంగా ఉండు. నువ్వు ఏది మొదలు పెట్టాలనుకుంటున్నావో అది మొదలుపెట్టు. బాబా, వారేమనుకుంటారేమో, నేను ఇది చేయాలనుకుంటున్నాను, కానీ అందరూ నా గురించి తప్పుగా అనుకుంటారేమో, ఏంటి వీళ్ళకి ఇదేంటి అంటే వీరు ఈ పని చేయడం ఏంటని అందరూ కూడా అనుకుంటారేమని భయపడుతూ ఉంటున్నా కదా. అనుకున్న వాళ్ళు అలాగే అనుకుంటారమ్మా. వాళ్ళు అనుకోకపోతే నువ్వు ఇంకా ఇంకా ముందుకు వెళ్ళిపోతావు కదా. ఇంకా నువ్వు మంచి మంచి విజయాలు సాధిస్తావు కదా. అందుకే వారు నీకు వినపడేటట్టుగానే అనుకుంటారు. అలా నీకు వినపడేటట్టుగా అనుకుంటేనే కదా నువ్వు వెనక్కి వచ్చేస్తావు. నువ్వు అమ్మోని నీ పని చేయలేనని వెనక్కి వచ్చేస్తావు కదా. అందుకోసమే వారు అనుకుంటారు. వారు అనుకున్నారని నువ్వు చేయడం ఆపేస్తావా? ఆపేస్తే నువ్వే వెనక్కి పడిపోతావు. నీకు నేనేం చెప్తున్నానో అర్థమవుతుందా బిడ్డ? అందుకే అనుకున్నవారు ఎవరైనా ఎలా అయినా సరే అనుకొని నువ్వు చేస్తున్న పని కరెక్టా కాదని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. కరెక్ట్, నేను చేసే పని మంచిది అని నీ ఆత్మసాక్షి కనిపిస్తే ఇక ఎవ్వరు ఏమనుకున్నా సరే పర్వాలేదమ్మా. నువ్వు సక్సెస్ అయిన తర్వాత నువ్వు ఎవరైతే అనుకుంటారని భయపడుతున్నావో వారే నీ వెనక వస్తారు. నీకు జేజేలు కొడతారు. నువ్వు శబాష్ అనుకుంటారు. చాలా తెలివైందని నువ్వు మెచ్చుకుంటారు. నేనేం చెప్తున్నానో అర్థమవుతుంది కదా బిడ్డ? అందరూ వాళ్ళనుకుంటారేమో వీళ్ళనుకుంటారేమో అని నువ్వు భయపడుతూ బెంగపడుతూ మానేస్తే నీకు కన్నీళ్ళు, నిరాశ, నికృష అంటే కృంగిపోవడం తప్ప ఇంకా ఏమి కూడా మిగలవమ్మా. అది గుర్తుపెట్టుకో. నీ సాయి తండ్రిపై నమ్మకం ఉంచి సంతోషంగా ఉండని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.